కొలుపులకి అయితే ఈసారి డెకరేషన్ అయితే మేము చేయించాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మవారికి అలా డెకరేషన్ చేయించటం కూడా ఒక బ్లెస్సింగ్‌గా ఫీల్ అవుతాము. అండ్ అమ్మవారి బ్లెస్సింగ్ లేనిదే ఇది అవ్వదని నేను గట్టిగా అయితే బిలీవ్ చేస్తాను. ఈ ఇయర్ అయితే ఇలా అయితే డెకరేషన్ చేయించాము అమ్మవారికి. యాక్చువల్‌గా నాకైతే ఇది కొలుపులు సెట్ అయిన తర్వాత నేను టెంపుల్‌కెళ్ళాను. టెంపుల్‌కెళ్ళినప్పుడు నాకు అనిపించిందనమాట. ఆ గుడిలో ఉన్నప్పుడే నాకు ఆ థాట్ వచ్చింది. ఈసారి మనం డెకరేషన్ చేయిద్దాము అని చెప్పి. సో నేను ఇంటికి రాగానే గోపికి చెప్పాను. ఓకే చేయిద్దాం అని చెప్పి అని అయితే అన్నాడు. ఇంకా ఫైనల్గా అయితే మేము ఇలా అయితే డెకరేషన్ అయితే చేయించాము. కాకపోతే మేమేంటంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం బంతిపూలు యూస్ చేసుకోండి, కానీ అమ్మవారికి మాత్రం బంతిపూలు యూస్ చేయొద్దని చెప్పాం డెకరేషన్ వాళ్ళకైతే. బట్ కానీ వాళ్ళు డెకరేషన్ చేసేవాళ్ళు బంతిపూలు కూడా యూజ్ చేశారనమాట అమ్మవారికి. బట్ కానీ ఓవరాల్ లుక్ వచ్చేసి చాలా బాగా అనిపించింది. అంటే గుడి మొత్తం ఇట్లా సైడ్స్ని ఇలా బంతిపూలు కూడా పెట్టారనమాట. ఓవరాల్గా అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. అమ్మవారి బ్లెస్సింగ్ లేనిదే మనం ఏది చేయలేము. అదైతే నేను గట్టిగా బిలీవ్ చేస్తాను. ఈ డెకరేషన్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. అండ్ ఈ పెద్ద ఇంకా ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా అనమాట. డెకరేషన్ చేసేవాళ్ళు ఈవినింగ్ వచ్చేసి అదే నైట్ 8 ఆర్ 8:30కి అలా వచ్చారనమాట. ఇంకా నేను డెకరేషన్ వాళ్ళు వచ్చిన తర్వాత నేనైతే వెళ్ళాను. అదంతా కంప్లీట్ అయ్యేసరికి 12:30 అయింది నైట్ వచ్చేసి. నేను ఇంకా రిమైనింగ్ అవన్నీ సెట్ చేసి 1 దాకా టెంపుల్లోనే ఉన్నా అనమాట. నాకు చాలా బ్లెస్గా అనిపించింది. అలా దగ్గరుండి అమ్మవారిని డెకరేట్ చేయిస్తుంటే, వాళ్ళు హెల్ప్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా మేము డెకరేషన్ చేయించాలి అనుకోవటం, అది అమ్మవారు అనుకోగానే అలా అవ్వటం అనేది చాలా బ్లెస్సింగ్గా ఫీల్ అవుతున్నాను. ఇంకా అమ్మవారి డెకరేషన్ వచ్చి ఇలా అనమాట. నాకైతే ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగా అనిపించారు. ఇంకా మార్నింగే వచ్చేసి ఇంకా కొన్ని ఫ్లవర్స్ అయితే యాడ్ చేస్తా అన్నారు. సో మార్నింగ్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉన్నారనమాట అమ్మవారు. మీకు అమ్మవారు ఎలా అనిపించారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఎవ్రీవన్.